హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం అరకు సిరీస్ చేస్తున్నాం కదండి. అరకు సిరీస్లో వాటర్ ఫాల్స్, ప్లేసెస్ ఇవన్నీ చూస్తున్నాం కదా. అలాగే ట్రైబల్ కల్చర్ కూడా తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చేసాం అరకు సంతకి. అరకు గిరిజన సంత అనేది అరకులో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. ఈ సంత మొత్తం 5 ఎకరాల్లో జరుగుతుందన్నమాట. ప్రతి శుక్రవారం ఈ సంత జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ స్టీల్ సామాన్లు, వాళ్ళు పండించిన కాయగూరలు నుంచి చిన్న చిన్న యాక్సెసరీస్, బట్టలు నుంచి కోళ్ళు, మేకలు, పెద్ద పెద్ద ఇనప పెట్టెలు వరకు A to Z అన్నీ ట్రైబల్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. అండ్ ఈ అరకు సంత అనేది ప్రతి శుక్రవారం జరుగుతుంది కదండి. దీనికి ఇక్కడ ఉన్న గిరిజనులు ముందు రోజు అంటే గురువారం రాత్రి మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకుంటారనమాట. శుక్రవారం పొద్దున్న నుంచి శుక్రవారం సాయంత్రం వరకు, ఒక్కోసారి అయితే రాత్రి వరకు కూడా ఈ సంత అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడంతా బట్టలు, చెప్పులు, స్టీల్ సామాన్లు, యాక్సెసరీస్, వాళ్ళు పండించిన కాయగూరలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ సంత అనేది మీకు ఇక్కడ అరకు వ్యాలీలో వచ్చిన సంత అన్నమాట. మేము ఇక్కడ అరకు వ్యాలీలోనే కాకుండా మజ్జిగరువు, లంబసింగి, కాశీపట్నం, ఇలా మీకు చాలా ఏరియాస్లో అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో రోజు ఇలా చాలా పెద్ద ఎత్తున గిరిజన సంతలు అయితే జరుగుతుంటాయి అరకులో. అండ్ ఈ గిరిజన సంతలు కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ గిరిజనులు మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళు పండించిన వస్తువులు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అన్నీ అమ్మి వాళ్ళ ఇంటికి కావాల్సిన సామాగ్రిని ఇక్కడి నుంచే కొనుక్కుంటూ ఉంటారనమాట. సో ఆ ప్రాసెస్ అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ మగ్గులు ఇలాంటివే కాకుండా మీరు అలా కొంచెం ముందుకెళ్తే మీకు మట్టి కుండలు, మనం సత్తు గిన్నెలు అంటాం కదా, అలాంటివి, ఇంకా స్టీల్ సామాన్లు అలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఒకసారి అలా మార్కెట్ అంతా ఒక లుక్ వేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం వాడే యాక్సెసరీసే కాకుండా ట్రైబల్స్ వాడే, గిరిజనులు వాడే లాంటి మెట్టెలు, కడియాలు అలాంటివి కూడా లభిస్తాయి అన్నమాట. అండ్ ఈ అరకు సంత అనేది మీరు అరకులో ఎక్కడ స్టే చేసినా కూడా మీరు ఈజీగా అక్కడ ఆటో ఆర్ ట్యాక్సీ తీసుకొని మీరు అరకు సంత అంటే చాలు, వెంటనే మీకు డ్రాప్ చేస్తారు. చాలా ఫేమస్ అన్నమాట. ఫేమస్ ట్రైబల్ మార్కెట్ అని చెప్పొచ్చు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళు పండించిన వస్తువులు, పప్పులు, ధాన్యాలు అవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, వాళ్ళు పండిస్తున్న కాయగూరలు, పప్పులు, ధాన్యాలు, మిగతా మిల్లెట్స్ లాంటివి అయితే వాళ్ళు పండించి ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారనమాట. కానీ మిగతా అంటే వస్తువులు, తర్వాత ఇలా బొమ్మలు, ఇలా యాక్సెసరీస్, బట్టలు లాంటివి అయితే మీకు విశాఖ పరిసర ప్రాంతాలు అంటే ఎస్కోట లాంటి ప్రాంతాల నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున కొనుక్కొని ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారనమాట. అలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ అమ్మకాలు, గిరిజనుల అమ్మకాలు, కొనుగోలు 2 జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నేను వాళ్ళు పండిస్తున్న కాయగూరల గురించి, తర్వాత పక్కన వాళ్ళు ఏవో చిన్న సోప్స్‌లా పెట్టారండి. దాని గురించి అడుగుతున్నాననమాట. అవి బట్టలు ఉతికే సోప్స్ అని చెప్పారు. ఇలా మొత్తం మార్కెట్ అంతా తిరుగుతూ ఉన్నామండి. మోస్ట్లీ 5 ఏకర్స్ అయితే ఎక్కడో చిన్న స్పాట్ అయితే మిస్ చేసి ఉంటామేమో, కానీ మోస్ట్ అయితే కవర్ చేసాము. కానీ చాలా ఒకసారి వస్తే మీకు ఒక పూటంతా ఈ మార్కెట్లోనే అయిపోతుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ లోపల మీకు 5 ఎకరాల సంత అనేది జరుగుతుంది. కానీ లోపలే కాకుండా మీరు మార్కెట్ గేట్ బయటికి వస్తే బయట కూడా మీకు చాలా కాయగూరలు అవి అమ్ముతున్న షాప్స్ అయితే కనిపిస్తాయి ఆ రోజున. అండ్ ఇలా అరకు ట్రైబల్ మార్కెటే కాకుండా స్ట్రీట్ మార్కెట్స్ కూడా ఉంటాయండి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. స్ట్రీట్ మార్కెట్స్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. అదండి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న సంత అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూసారా, ఇక్కడ అప్పట్లో మన వాళ్ళు వాడే ఇనప పెట్టెలు లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఇంట్రెస్టింగ్ అరకు ట్రైబల్ మార్కెట్, అరకు గిరిజన సంత వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వీడియో